హాయ్, నా పేరు నందివెలుగుల, యానిమేషన్ ఆర్టిస్ట్ని. ఈరోజు ఇక్కడ వేసేది వాటర్ కలర్ పెయింటింగ్. ఇక్కడ నేను ఫస్ట్ రఫ్ స్కెచ్ వేసుకుంటున్నాను. రఫ్ స్కెచ్ చాలా లైట్గా ఉంది, సారీ అంటే ఇంతకంటే డార్క్ రావట్లేదు నా కెమెరా. సో రఫ్ స్కెచ్ ఇక్కడ ఒక ఆక్స్కి ఓ చిన్న బేబీ బనానా తినిపిస్తుంది కాన్సెప్ట్. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఫైనల్ అవుట్పుట్ ఇట్లా ఉంది. వాటర్ కలర్ పెయింటింగ్ వేసేటప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, పేపర్ మీద వాటర్ కలర్ స్మూత్గా రావాలి అంటే ఫస్ట్ మనం లైట్గా ఎక్కడైతే పెయింట్ చేసినా అక్కడ వాటర్ అప్లై చేయాలి. వాటర్ అప్లై చేసిన తర్వాత సెకండ్ స్టేజ్ మనము కలర్స్ ఏవైతే వాటర్ కలర్స్ యూస్ చేస్తున్నామో ఆ వాటర్ కలర్స్ని అక్కడ మనం వేసినప్పుడు అది స్ప్రెడ్ అవుతుంది. అంటే రఫ్నెస్ అనేది పేపర్ది తగ్గుతుంది లైట్గా వాటర్ అప్లై చేయడం వల్ల. సో దాని మీద కలర్స్ వేసినప్పుడు అది స్మూత్గా స్ప్రెడ్ అవుతుంది. డైరెక్ట్గా వాటర్ కలర్స్ యూస్ చేస్తే చాలా హార్డ్గా ఉంటుంది, పేపర్ మీద స్టిక్కీగా అయిపోతూ ఉంటుంది. సో ఇక్కడ నేను బ్రష్ నెంబర్ 3 తీసుకున్నాను. సో ఫస్ట్ వాటర్ అప్లై చేశాను, దాని తర్వాత లైట్గా కలర్స్ ఇస్తున్నాను. సో ఎప్పుడన్నా వాటర్ కలర్స్ యూస్ చేసేటప్పుడు చాలా చాలా తక్కువ కలర్ తీసుకొని వేయాలి. ఎందు గురించి అంటే మనకి వాటర్ కలర్ షేడ్స్ ఒక్కసారి వేసాక మనకి దానికి ఎరేజర్ ఉండదు. కాదు, వాటర్ కలర్ దానికి కూడా ఎరేజర్ ఉంది, అదే వాటర్. సో ఎక్కడైతే మీరు మిస్టేక్ చేశారో వాటర్ కలర్ వేసేటప్పుడు అనిపిస్తే సింపుల్ దాని మీద ఒకసారి వాటర్ టచ్ చేసి ప్రెస్ చేసేస్తే, టిష్యూ పేపర్తో ప్రెస్ చేసేస్తే ఆ కలర్ మొత్తం అంతా క్లియర్ అయిపోతుంది. దాని మీద మీరు ఇంకోసారి కలర్ వేసుకోవచ్చు, కానీ ఎక్కువగా రిపీటెడ్గా చేయకూడదు. ఒక్కసారి ఇట్స్ ఓకే. నెక్స్ట్ దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే, కలర్స్ మనం వేసేటప్పుడు చాలా లైట్గా వేస్తాం ఫస్ట్ స్టేజ్లో. సెకండ్ స్టెప్ డార్కర్ వాల్యూ ఇస్తాం. థర్డ్ స్టెప్ దానికి ఫైనల్ లైన్ హైలైట్స్ ఇస్తాము. సో ఇచ్చేటప్పుడు కూడా ప్రతిసారి కలర్స్ అనేవి మనం చాలా తక్కువగా తీసుకొని లైట్గా అప్లై చేస్తూ ఉండాలి. అప్లై చేసేటప్పుడు రిపీటెడ్గా బ్రష్ అనేది యూస్ చేయకూడదు సేమ్ ప్లేస్లో. అట్లా యూస్ చేస్తే పేపర్ స్పాయిల్ అయిపోతుంది.
సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మళ్ళీ నెక్స్ట్ సెక్షన్లో కలుద్దాం.